ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలాన మనం ఒక చక్కటి విషయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఈ వాక్య సందేశాలు విని మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మన అనుదిన జీవితంలో చాలామంది యొక్క అలవాటు ఉదయకాలాన లేచిన తరువాత వారు చేసేటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. కొంతమంది మధ్యాహ్నం పూట కూడా ఈ పరలోక ప్రార్థన చేస్తారు. కొంతమంది రాత్రి సమయంలో ఈ యొక్క పరలోక ప్రార్థన చేస్తారు. కొంతమంది ఆరాధన అయిపోయిన తరువాత చివరిలో ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత కొంతమంది ఈ పరలోక ప్రార్థన చేస్తారు. కొంతమంది ఆశీర్వాద ప్రార్థనకి ముందుగా ఈ పరలోక ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన యేసు ప్రభువారు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు మాకు ప్రార్థన చేయటం ఎలాగో తెలియచేయమని అడిగినప్పుడు ఆయన ఇదిగో మీరు ఇలాగా ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పినటువంటి ప్రార్థన మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఒకసారి పరలోక ప్రార్థన గురించి వాక్యంలో ఏమని రాయబడిందో చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్ అని చెబుతూ ఉంటారు. ఈ ప్రార్థన ప్రారంభము యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఈ 3 మాటల్లో చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే నేను వీటి విషయాన్ని చెప్పట్లేదు, కానీ ఆ తదుపరి ఒక 3 విషయాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ మాట ఎవరైనా చెప్పగలరు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలం లేచినప్పుడు ప్రభువా మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. ఎందుకు అనంటే మనము ఆహారాన్ని దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉందా? మన ఇంట్లో రైస్ ఉన్నాయి, మన ఇంట్లో మన వంటకు కావాల్సిన సామాగ్రి అంతా ఉంది, ఏది కావాలంటే అది తెచ్చుకొని తినే సామర్థ్యం ఉంది. అయినా కూడా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థించాలా? ఈ ప్రార్థన భావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? శారీరక సంబంధమైనటువంటి ఆహారం గురించి ఈ మాట చెప్పబడినప్పటికీ మన దగ్గర అన్నీ ఉన్నా కూడా అడగాల ఆయన్ని. మనం అడగము దేవుణ్ణి, మనకుంది కదా అని తినేస్తాం, మనకుంది కదా అని అన్నీ ఉన్నాయి కదా ఇంకా అడగాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటాం. కానీ అడగడానికి ప్రాముఖ్యమైన కారణం ఉంది. మన దగ్గర ఎన్నున్నా మనము ఆయన అడగాలి. ఆయన అడిగితే ఆ ఆహారము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రభువా నాకు నేడు కావలసిన ఆహారం దయచేయి అని నన్ను అడగడంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఉంది. అన్నీ ఉన్నా కూడా నీవిస్తేనే ప్రభువా నేను బ్రతుకుతున్నాను అని చెప్పేటువంటి ఓ ప్రత్యేకమైన విషయాన్ని నువ్వు దేవుని దగ్గర వ్యక్తం చేస్తున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని నేను నేరుగా ప్రభువుని, దేవుని పిల్లలైన వాళ్ళు ప్రార్థనలో అడగవచ్చు. రెండవదిగా అక్కడ మనం గమనించినప్పుడు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించాం కాబట్టి మా రుణములను కూడా క్షమించుము. అప్పిచ్చేవాడు అప్పు చేస్తూ ఉంటాడు,
ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, ఆ వ్యక్తి ఇతరులకు అప్పిచ్చాడు. రెండవది, ఇతడు మరొకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక వ్యక్తికి అప్పిచ్చాడు. మరలా ఈ వ్యక్తి మరొకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రార్థన చేయడానికి ముందు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నీవు నీ సహోదరుడికో, నీ పొరుగువానికో, నీ స్నేహితుడికో అప్పిచ్చావు. కానీ అతడు తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అతడి చుట్టూత శ్రమలు వచ్చినాయి, అతడి చుట్టూత బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అతడి పరిస్థితి ఎలాగుందంటే, అతని యొద్ద ఏమీ లేదు నీకు చెల్లించడానికి. అతని యొద్ద ఆస్తే కానీ, అతని యొద్ద ధనమే కానీ ఏమీ సంపాదన లేదు. అటువంటి టైంలో నీవు అతని రుణాన్ని క్షమించగలవా? క్షమించే స్వభావం నీకుందా? క్షమించగలుగుతున్నారా? ఈరోజు చాలామంది దేవుని పిల్లలే వడ్డీ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. వడ్డీలకు అప్పిస్తున్నారు. ఎలాగా అంటే అప్పు రెండు రకాలు. ఒకటి ప్రేమపూర్వకంగా ఇచ్చేటువంటి అప్పు, బ్రదర్ మరలా నాకు పలాంటి టైంకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేటువంటి అప్పు. రెండవది వడ్డీలకు ఇచ్చేటువంటి అప్పు. వడ్డీకి అనమాట. అంటే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చారు, ఒక 3 రూపాయలకో. ఇప్పుడు ఈ రోజుల్లో 3 రూపాయలు ఎవరు ఇస్తున్నారు? దేవుని పిల్లలు అని చెప్పబడే వాళ్ళు కూడా ఏమని అన్నారంటే ధర్మ వడ్డీ అని చెప్పి 5 రూపాయలు, 10 రూపాయలు ఇలాగా వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ వసూలు చేయడానికి వెళుతున్నప్పుడు దేవుని పిల్లలు దయాదాక్షిణ్యం చూపించట్లేదు. వడ్డీకి డబ్బు అప్పిచ్చి ఆ వడ్డీని తెచ్చుకొని తింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. విచిత్రం ఏంటి అంటే, సొంత అన్నయ్య తమ్ముడికి వడ్డీకి ఇస్తున్నాడు, తమ్ముడు అన్నయ్యకి వడ్డీకి ఇస్తున్నాడు. బంధువులు ఎవరైనా వచ్చి, అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో ఎవరో వచ్చి అన్నయ్య అక్క కొంచెం సహాయం చేయండి అని అంటే, నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను వేరొకరి దగ్గర ఇప్పిస్తాను, వాళ్ళు 3 రూపాయలు వడ్డీ తీసుకుంటారు, లేకపోతే 5 రూపాయలు వడ్డీ తీసుకుంటారు అని చెప్పి వీళ్ళ డబ్బుల్నే వాళ్ళకి వడ్డీకి ఇప్పించినట్టుగా మాట్లాడి వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకొని అప్పిస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో! ఈ విషయాలు మీ చుట్టుపక్కల జరుగుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. వారు దేవుని పిల్లలు కానే కారు. నీతిమంతులు అప్పిచ్చుచునుందురు అనే వాక్యంలో ఉంటుంది. అప్పు ఇవ్వగలిగిన సామర్థ్యం నీ దగ్గర ఉంటే ఇవ్వు. ఇవ్వలేనప్పుడు ఇవ్వలేనని చెప్పండి, బాగానే ఉంటుంది. కానీ ఇవ్వగలవు, నీ దగ్గర ధనం ఉంది, నువ్వు ఒక 50,000 అప్పిచ్చి వాళ్ళొక సంవత్సరానికి ఇచ్చిన బాధపడనటువంటి పరిస్థితి నీ దగ్గర, ఆ స్టేటస్ నీ దగ్గర ఉంది. అట్లాంటి సమయంలో నువ్వు ఇచ్చి వాళ్ళకి చెప్పు, ముందుగానే ఇవ్వమని చెప్పి వాళ్ళకి చెప్పు. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని నువ్వు క్షమించాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన మొదలుపెట్టి యాక్దమ్గా ప్రతిరోజు చేస్తూ ఉన్నావు, కానీ నీవు ఇతరులకు ఇచ్చిన అప్పుని క్షమించగలుగుతున్నావా? క్షమించేటువంటి వాళ్ళైతే మాత్రమే, క్షమించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రార్థన చేయాలి. మీరు క్షమించుకోకుండా, ప్రభా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమంటే క్షమించబడు. నీవు అప్పిచ్చిన వాళ్ళని క్షమిస్తే నీవు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నీకు అప్పిచ్చిన వాళ్ళు క్షమిస్తారు. మూడోదిగా గమనించినప్పుడు, మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని నుండి తప్పించుము. ప్రభా కీడు నుంచి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనల్ని తప్పించేవాడు. ఎటువంటి కీడులో నుండైనా ఆయన మనల్ని తప్పిస్తాడు. మనం అనుకుంటాం, ఈ కీడు నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు? ఇంత భయంకరమైన కీడు నా కుటుంబాన్ని అలుముకొని ఉందే, ఎవరు నన్ను తప్పిస్తారు అని అనుకుంటావు. కానీ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ ప్రార్థనలో గుర్తుపెట్టుకో, ప్రభువా ఈ కీడు నుంచి నన్ను తప్పించుము అని నువ్వు ప్రార్థన చేస్తే
నిన్ను చుట్టుముట్టిన ఏ శోధనలో నుండైనా, ఏ కీడులో నుండైనా నా ప్రభు తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. అయితే నువ్వు ప్రార్థించేటప్పుడు ఈ రీతిగా చేస్తున్నావా? తప్పించమని అడుగుతున్నావా? తప్పించమని అడుగు ప్రభుని, తప్పించమని ప్రార్థించు ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర. ప్రభువా, ఈ శోధనలో నుండి, ఈ యొక్క దుష్టుని దగ్గర నుండి, ఈ కీడు నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగలిగితే కృపగలిగిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను తప్పించేటువంటి వాడై ఉన్నాడు. పరలోక ప్రార్థనలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ 3 చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. కేవలం ఏదో పెదాలతో పరలోకమందున్న మా తండ్రిని ఆచారంగా చేయడం కాదు, కానీ ఆ ప్రార్థన పిల్లలకు నేర్పిస్తే అక్షరార్థంగా వాక్యం కాబట్టి నేర్చుకుంటారు. అయితే ఆచరణతో చేసేటువంటి ప్రార్థన ఇదై ఉండదు. ఆత్మీయతలో ఎదుగుదల కలిగించేటువంటి ప్రార్థన ఎక్కడితో ఆగిపోదు. క్రియారూపకంగా చేస్తున్న దాన్ని దేవునికి చెబుతూ ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలాన ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. మీరు మీ రుణాలను క్షమించి, అప్పుడు ప్రభా మా రుణాలను క్షమించమని అడిగితే ఆయన మీ రుణములను క్షమిస్తాడు. ఈ పరలోక ప్రార్థన చెయ్యొచ్చా చేయకూడదా అని అంటారు. నేను అంటాను, ఇవి పిల్లలకు నేర్పించాల్సినటువంటి ప్రార్థనలు. వాక్యంలో ఉంది కదా అని అన్నీ చేసేవి కదా, అవి గొప్ప అనుభవాన్ని చూపుతున్నాయి. వాటిల్లో నుండి సర్వసత్యంలోనికి వెళ్ళి ప్రార్థించగలిగితే ఇంకా లోతైన ప్రార్థన చేయగలుగుతాం. అపోస్తులు ఎడతెగక ప్రార్థన చేశారు. అపోస్తుల యొక్క ప్రార్థనలు వేరు. యేసయ్య చేశాడు ప్రార్థన, రాత్రంతా ప్రార్థించాడని ఉంటుంది. పరలోక ప్రార్థన చేశాడా? ఆయన చేసిన ప్రార్థన అనుభవాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ క్లుప్త వివరణ మీకోసం నేను తెలియజేస్తూ ఉన్నాను. 1, నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థించండి. 2వది, మేము మా రుణస్తులు క్షమించాం ప్రభువా, మా రుణములను కూడా క్షమించండి అంటే ఆయన తప్పకుండా మీ రుణములను క్షమిస్తాడు. 3వది, మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అని ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు.